నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. అబ్బాయి ఇవాళ వీడియో వచ్చేసరికి ఎదురు గోపీచంద్ గారిది భీమా అనే మూవీకి సంబంధించిన ట్రైలర్ రివ్యూ రియాక్షన్ తీసుకొస్తున్నాయి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ఐకాన్ ప్రెస్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చింది మంచిగా అనిపించింది అంటే బై లైక్ అండ్ షేర్ అయితే చేయండి బై. అండ్ ఫస్ట్ ఇక్కడ ట్రైలర్కి సంబంధించిన డ్యూరేషన్ చూసుకుంటే 2 minutes 31 seconds డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ స్టార్టింగ్లోనే ఒక కొండ స్టాటిక్ మైండ్ నుంచి కొండలకేంచి శివలింగం మీదకి వాటర్ వస్తున్నట్టు ఒక సినారియో చాలా బాగుంది. అక్కడైతే అక్కడ నుంచి మనకి అఘోరాలు కానీ లేకపోతే వేరే వాళ్ళందరూ కూడా లుక్ అంతా కూడా చాలా బాగుంది. ఒక ద్వారం అనేసి శంకరుని పూజ చేసే వాళ్ళందరూ ఉన్నారు అన్నట్టు చూపించారు. అండ్ ఇక్కడ నుంచి ఐ థింక్ 30 seconds అక్కడ నుంచి మనకి పరశురాముని గురించి చెప్తారు. విష్ణు అవతారము ఆ గుడ్డలి నుంచి ఆ పరశురామపురం అనేసి వచ్చిందనేసి ఒక సినారియోస్ అవన్నీ కూడా బాగున్నాయి. చూపించే విధానం అంతా కూడా బాగుంది. పరశురాముని గురించి అయితే బాగానే చెప్పిరన్నమాట. సో ఇక్కడ వెన్నెల కిషోర్ అయితే కనిపిస్తారు. అండ్ ఇక్కడ రాక్షసుని కోసం ఇంకొక రాక్షసుడు అంతకంటే ఎక్కువ రాక్షసుని వచ్చింది అన్నట్టు చూపించారు అన్నమాట. దాంట్లోనే మన గోపీచంద్ గారిని ఇక్కడ చూపించారు. భీమా అనే టైటిల్ 1 minute టైటిల్ పడ్డది. 1 minute దాకా ఏం చూపారు, పోలీస్ ఆఫీసర్ లాగా అయితే చూపిస్తారు అనమాట. సో ఇక్కడ ఒక్క పాయింట్ యాడ్ చేయాలి, అది డైలాగ్ ఎక్కడ దాకా వస్తుందో ఏమో కానీ ఐ థింక్ మళ్ళా హిందూతోని మళ్ళా మిస్లీడ్ చేసేటట్టు తీసుకుంటారా లేకపోతే వాళ్ళని హీరోని ఎలివేట్ చేయడానికి తీసుకోవతారా నాకైతే అర్థమైతే లేదు. కానీ ప్రస్తుతానికి అంతకంటే రాక్షసుడు అవసరం లేదు భయ్. మీరు కాంతారా మూవీ చూసుకుంటే దాంట్లో దేవగణాల గురించి మీకు కాన్సెప్ట్ అర్థమైంటుంది. ఆ గణాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ఏరియాని కాపాడుతారంటారు కదా. సో ఆ కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది. మన వాళ్ళు రాక్షసునికి ఇంకొక పెద్ద రాక్షసుని తీసుకొస్తాడు అన్నట్టు కొంచెం డైలాగ్ ఏదైతే ఉందో మిస్లీడింగ్ అనిపించింది నాకు. అది ఒకటి కొంచెం డ్రాబ్యాక్ అనుకోవచ్చు డైలాగ్స్ కాడ. మిగతాది స్టోరీ బై సింపుల్గా ఏముంటుంది, ఇక్కడ మైనింగ్స్ కాడ ఉంది, అడవిలా కొంచెం సీన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ అవి పక్క పెట్టేస్తే గోపీచంద్ గారిది లుక్ బాగుంది. కొంచెం మాచో లుక్ లాగా అన్నట్టు డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్సెస్, మాస్ ఎంట్రీస్ అవన్నీ కూడా లుక్స్ అవన్నీ కూడా బాగున్నాయి. మేబీ ఇక్కడ మాట్లాడాలనుకుంటే ఇట్లా మన ఇక్కడ గుడ్డలు ఏదైతే ఉందో పరశురామునికి సంబంధించిన ఆ గుడ్డలి కోసము ఉంటుంది అన్నట్టు చూపిస్తారు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది కొంచెం స్పిరిచువల్ బేస్డ్గా ఉంది. సో ఇక్కడ పూజను అది స్టార్ పెట్టి హోమం లాంటివి చేస్తుంటే ఇక్కడ ఒక డోమ్ షీల్డ్ వచ్చినట్టు చూపిస్తారు. అది ఎంతవరకు మనకి క్లిక్ అవుతుందా కాదా తెలియదు. ఇక్కడ లాస్ట్ టైం ఊరి పేరు భైరవకోలం అట్లాంటి ఎఫెక్ట్స్ ట్రై చేసిరు. చూద్దాము ఎక్కడ దాకా తీసుకోబోతారో స్టోరీ థియేటర్లో చూసినాక ఫైనల్ డెసిషన్ చెప్తున్నా. అండ్ మూవీ వచ్చేసరికి అయితేనేమో March 8th శివరాత్రి రోజు రిలీజ్ అవుతుంది. నా ఒపీనియన్ ఏంటంటే మన వాళ్ళు ఏమంటారు హిందూయిజంని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ లాగా తీసుకుంటారు, కాన్సెప్ట్ని తీసుకుంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మలుచుకొని వాళ్ళ హీరోని ఎలివేట్ చేయడానికి అయితే చూస్తారు అన్నమాట. సో ఇలాంటి ఎలివేషన్స్ ఏమైనా ఉంటాయి అట్లపై నేను ఆల్రెడీ చెప్పేస్తాను, బిస్కెట్ అని చెప్పేస్తాను. ఒకవేళ ఇట్లా థియేటర్లో మూవీ చూసినాక ఉంటాయి ఇట్లా, లేదంటే అవి మంచిగా కంటెంట్ ఉంటాయి ఇట్లా కంటెంట్ ప్రకారం చెప్తాను. కానీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ లిబర్టీ తీసుకొని సొంత పైత్యం పెట్టదు ఇట్లా ఇక అంతే సంగతి. ఈ ఆదిపురుషు అయినట్టే ఇక ఏమంటారు ఫైర్ కావాల్సింది అంతే. ఇంకా కానీ పర్లేదు, ట్రైలర్కి వచ్చేసరికి అయితేనేమో బాగుంది. సో మిస్టేక్ కాకుండా ఉంటే పర్లేదు భయ్. లేకపోతే మన ఊరి పేరు పైన కొరణ లాగానే అయిపోతుంది, డిసప్పాయింట్మెంట్ అవుతుంది అన్నమాట. అది నా ఒపీనియన్. ట్రైలర్ అయితే బాగుంది. చూద్దాం మూవీ వచ్చినాక ఫుల్ రివ్యూస్ కోసం దానికోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అలా కలుసుకుందాం.